ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. కీర్తనకారుడు తన జీవితములో బాధపడు సమయములో, వేదనను, పోరాటమును, ఉపద్రవములను అనుభవించు సమయంలో ఈ నిరీక్షణకరమైనటువంటి కీర్తనను ఆయన పాడాడు. బాధపడు వారి యొక్క నిరీక్షణ ఏనాటికి నశింపబడదు. బాధపడు వారి నిరీక్షణను నెరవేర్చు దేవుడు ఆయన అని దేవుని మహిమపరచి ఆయన ఇక్కడ పాడుతున్నాడు. మొదటో వాక్యాన్ని చదివినట్లయితే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు తన ఉపద్రవ సమయంలో కూడా దేవుని హెచ్చించి పాడాడు. కారణం, బాధపడువారి యొక్క బాధను, ఉపద్రవపడువారి ఉపద్రవమును చూచే దేవుడు ఆయన. వాళ్ళను విడిపించి గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన. కాబట్టి అన్ని పరిస్థితుల్లోనూ దేవుని నామాన్ని హెచ్చించాడు కీర్తనకారుడు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళుతున్నారు? ప్రతి ఒక్క రోజు మీకు ఒక సవాళ్ళుగా ఉన్నదా? ప్రతి ఒక్క పరిస్థితులు మీకు ఒక సవాళ్ళుగా నిలిచి ఉన్నదా? భయపడకండి. ఎన్నో పోరాటాల్లో సహాయం చేసిన దేవుడు ఈ యొక్క పోరాటంలోనూ, ఈ ఉపద్రవములోనూ మీకు ఆయన సహాయం చేయను. మీ నిరీక్షణను ఆయన చూసే దేవుడు మీకు ఒక అద్భుతాన్ని చేయను. కీర్తనకారుడి యొక్క జీవితంలో ఆయన అద్భుతాన్ని చేశాడండి, సాక్ష్యంగా నిలిపాడండి. అందుకే కీర్తనకారుడు దేవుని నామాన్ని స్తుతించి మహిమపరిచి గొప్పగా ఆయన నామాన్ని పాడి అనేక పాటలు కీర్తన గ్రంథంలో ఆయన పాడాడు, మహిమపరిచాడు. మీరు కూడా ఖచ్చితంగా మహిమపరుతురు. మిమ్మల్ని దేవుడు సాక్ష్యంగా నిలుపును, మిమ్మల్ని ఆయన చేయవదలడు. ధైర్యంగా ఉండండి. మీ ఉపద్రవం మారను, మీ పోరాటం మారను. మీ నిరీక్షణను చూచే దేవుడు ఆయన. మీకు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని ఆయన చేయను. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ రోజులో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉపద్రవ మార్గములు, పోరాట మార్గములు నాయనా వెళ్ళేటువంటి యొక్క ఈ దేవుని బిడ్డలను చూడండి. వీళ్ళ నిరీక్షణను చూసే దేవుడు ఈరోజు ఒక అద్భుతాన్ని వీళ్ళకు చెయ్యండి, ఒక అతిశయాన్ని చెయ్యండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ ఉపద్రవాన్ని మార్చండి. కీర్తనకారుడి యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు మీరు. వీళ్ళ జీవితంలో చేయనైనా మీ నామాన్ని హెచ్చించి, మీ నామాన్ని గణపరిచి, మీ నామాన్ని పొగడి, మీ నామాన్ని నాయన హెచ్చించి పాడడానికి ఈ బిడ్డలకు ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వండి. మీ రక్తపు కోటలో ఈ బిడ్డలను కూడా దాచుకోండి. మీ కృపా కనికరం ఈ బిడ్డల పైన దిగివరాని నాయన మీ ప్రసన్నతతో నింపండి. మీ మహిమ ప్రసన్నత వీళ్ళని నింపండి. మహిమ ఘనత స్తుతి మీకు. మీరు చేసే అద్భుతం కొరకు వందన, మీరు చేసే అతిశయం కొరకు వందన. ఈ బిడ్డల్ని ఆశీర్వదించి నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.